ఇలా తెలంగాణ ఇది కేవలం కొండా సురేఖ గారి వ్యవహారం ఇప్పుడు బయటికి వచ్చింది. కానీ ఇవాళ తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో సంఘటనలు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నాయి. అందుకొరకే నేను ముందరనే చెప్పిన, ఇది మంత్రుల క్యాబినెట్ కాదు, మాఫియా డాన్ల క్యాబినెట్. మాఫియా డాన్లు రాజ్యం వెళ్తున్నారు. అందుకొరకే ఈ పరిస్థితి ఇట్లున్నది. ఎక్కడ చూడు ఇప్పుడు డక్కన్ సిమెంట్ కంపెనీకి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చిన తర్వాత మరి అఫీషియల్గా అన్ని వాళ్ళు నోటీసులకు రిప్లై చేయాలి. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కౌంటర్గా ఇంకొక నోటీస్ ఇవ్వాలి. సాటిస్ఫై అయితే ముందరికి పోతుంది. మీరు అటవీ భూములు ఆక్రమించిండ్రు, అవును, అయితే అటవీ భూములకు ఆక్రమించినందుకు నోటీస్ ఇవ్వాలి. అవన్నీ అఫీషియల్గా సెక్రటరియట్లో జరగాల్సినవి రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లో దొరకడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగులు అనేవి కేవలం ఒక ప్రహసనంగా మారిపోయినది. అది కేవలం ప్రజలకు కనిపించే డ్రామా. బట్ దేర్ ఈజ్ ఎ డీప్ స్టేట్ బిహైండ్ దిస్ క్యాబినెట్. ఆ డీప్ స్టేట్ రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లలో జరుగుతుంది. ఆమె సుష్మితా పటేల్ అంటే ఆమె కొండా సురేఖ గారి కూతురు అనుకుంటా. ఆమె చాలా అమాయకంగానే నిజం చెప్పింది. అసలు కాల్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది రోహిన్ రెడ్డివి, రేవంత్ రెడ్డివి, పొంగులేటి శ్రీనివాసరెడ్డివి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరికీ కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠ గూడుపోటానీళ్ళు బయటపడతాయి. నిజంగా కరెక్ట్ చెప్పింది ఆ అమ్మాయి.